గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ వరల్డ్. ఈరోజు పెరుగుదల వికాసం కాన్సెప్ట్లో భాగంగా మనం వికాసం రకాల గురించి మనము చర్చించుకోవడం అనేది జరుగుతుంది. టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్. సో గత తరగతుల్లో గత వీడియోలో శారీరక లేదా భౌతిక వికాసం, మానసిక వికాసం మీద మనం చర్చించడం జరిగింది. ఈరోజు ఉద్వేగ వికాసం మీద, ఎమోషనల్ డెవలప్మెంట్ మీద మనం ఈరోజు చర్చించుకున్నాం. మిత్రులారా, ఉద్వేగం అనేది మనసు కలియబెట్టినటువంటి స్థితి. అంటే దాన్ని మనము ప్రత్యక్షంగా ఎదుటి వాళ్ళకు చెప్పలేకపోయినా ఎలా ఉంది అనేది మనసు ఆ సందర్భంలో ఆ ఉద్వేగం, అంటే రకరకాల ఉద్వేగాలు ఉంటాయి. ఆ ఉద్వేగాలు మనలో కలిగినప్పుడు ఎదుటివారికి అర్థమైపోతుంది. భయంగా ఉన్నప్పుడు లేదా యాంగ్జైటీ ఉన్నప్పుడు కావచ్చు, కోపంగా ఉన్నప్పుడు కావచ్చు, రకరకాల ఉద్వేగాలు ఏవైతే ఉంటాయి, ఎమోషనల్ అవుతూ ఉంటాం కదా మనం. ఆ సందర్భంలో మానసికంగా, అంటే ఎప్పుడైతే మనసులో ఉద్వేగం అనేది ఒకటి కలుగుతుందో, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, మనసు అనేది ఒక రకమైనటువంటి ఫీలింగ్కి వస్తుంది. ఒకవేళ పాజిటివ్ వైబ్రేషన్స్, అంటే పాజిటివ్ ఎమోషనల్ అనేది కలిగితే ఒక రకంగా ఉంటుంది మనసు, ఒక హ్యాపీనెస్. నెగిటివ్గా జరిగినప్పుడు మనసు ఒక రకంగా ఉంటుంది. మనం సహజమైన భాషలో మాట్లాడుతూ ఉంటాం, ఈరోజు నా మనసు చాలా హ్యాపీగా ఉంది, ఈరోజు ఎందుకో నా మనసు అంత గందరగోళంగా ఉంది, నాకు మూడేం బాగాలేదు. అంటే ఆ ఎమోషన్స్ని బట్టి కూడా మన యొక్క, అంటే నథింగ్ బట్ మనసు, మన యొక్క బిహేవియర్ అనేది కొంత తేడా అనేది కనిపిస్తుంది అనమాట. అందుకే ఉద్వేగం అనే దానికి నిర్వచనం చెప్పాలి అనుకుంటే, మనసు కలియబెట్టినటువంటి స్థితి, అంటే ఉడ్వర్ చెప్పిండు, మనసు కలియబెట్టినటువంటి స్థితి అని ఉడ్వర్ చెప్పిండు. జనరల్గా ఉద్వేగం అంటే శరీరము, మనసు చలించేటువంటి స్థితిని ఉద్వేగంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఉడ్వర్త్ ఏమో కేవలం మనసుకు మాత్రమే దాన్ని పరిమితం చేస్తే, నిజానికి మనసుతో పాటు శరీరం అనేది కూడా ఆ సమయంలో ఎంతో కొంత కదలిక అనేది ఉంటుంది. కాబట్టి శరీరము, మనసును చలించేటువంటి స్థితినే మనము ఉద్వేగం, ఎమోషన్గా చెప్పుకోవచ్చు. ఈ ఎమోషన్ అనేటువంటి పదం ఎమోవర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది మిత్రులారా. ఎమోవర్ అనే లాటిన్ పదం నుండి ఈ ఎమోషన్ అనే పదం ఉద్భవించింది. ఎమోవర్ అంటే కలియబెట్టిన అని అర్థం అన్నమాట. దానికి అనుకూలంగానే వుడ్వర్డ్ చెప్పిన నిర్వచనం ఏంటంటే, మనసును కలియబెట్టినటువంటి స్థితిని ఉద్వేగంగా వుడ్వర్త్ నిర్వచించడం జరిగింది. అంటే ఒక మనిషి శిశువు దశ నుండి పెరుగుతున్న కొద్దీ రకరకాలైనటువంటి ఉద్వేగాలను ప్రకటిస్తూ ఉంటాడు, వ్యక్తపరుస్తూ ఉంటాడు. బాల్య దశ నుంచి పెరుగుతూ వస్తున్న సందర్భంలో రకరకాలైనటువంటి ఉద్వేగాలను ప్రకటిస్తుంటాడు. అయితే బాల్య దశలో ఉన్నప్పుడు ఆ ఉద్వేగాలను ప్రకటించడంలో బ్యాలెన్స్ అనేది ఉండదు. ఇష్టారీతిగా వాటిని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంటుంది. మనం అంటూ ఉంటాం, నీ ఎమోషనల్ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అంటే భావోద్వేగాల నియంత్రణ అనేది మనిషి యొక్క మూర్తిమత్వంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంటే అతి సంతోషం, అంటే ఏదైనా ఒక మ్యాచ్లో గెలవగానే బీభత్సమైన సంతోషం, ఓడిపోగానే ఏడవడం, ఇవి ఒక రకమైన అతి ఉద్వేగాలు. బహుశా క్రికెట్ను బాగా ప్రేమించేటువంటి మిత్రులకు ఒక అంశం గుర్తుంటుంది. 2003 క్రికెట్ మ్యాచ్ లార్డ్స్లో ఇంగ్లాండ్ భారతదేశం మధ్య ఒక ఫైనల్ మ్యాచ్ జరిగినప్పుడు, ఆ మ్యాచ్లో కష్టతరం, అంటే చాలా హార్డ్గా ఉన్నటువంటి, అంటే కష్టసాధ్యమైనటువంటి టార్గెట్ను ఛేదించి గెలిచింది ఇండియా టీం. ఆ సమయంలో అప్పుడున్నటువంటి కెప్టెన్ గంగూలీ ఆ ఆనందాన్ని, అంటే తన ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక తన యొక్క
అంటే జెర్సీ ఏదైతే ఉందో ఆ కూర్చుంటారు పెవిలియన్, దాన్ని తిప్పి అది చేయడం జరిగింది. అది అప్పట్లో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక రకమైనటువంటి విమర్శల పాలైంది. అంటే ఆ ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమని, అత్యంత ముఖ్యమని మన ఆ అంశం అంటే మన ప్రవర్తన విధానం మీద అది చూపబడి ఉంటుంది. ఆ విధంగా చిన్నప్పుడు తన ఉద్వేగాలు మనం చూస్తుంటాం ఇంట్లో పిల్లల్ని కోపం రాగానే ఎటుపడితే అటు వస్తువులు విసిరేయడము, విరచడము, మొండిగా ప్రవర్తించడము, రకరకాలైనటువంటి ఉద్వేగాలు చిన్నప్పుడు మనం చూస్తుంటాం పిల్లలు. అవన్నీ కూడా ఏజ్కి వచ్చే ఒక వయసుకు వచ్చేంతసరికి ఆ భావోద్వేగాలను ప్రకటించడంలో పరిపక్వత అనేది ఏర్పడుతుంది. ఒక మెచ్యూర్ అంటే మైండ్ అనేది మ్యాచ్యూర్డ్ అవుతుంది అంటుంటాం మనం అంతా. ఇంకా వాడు ఎదిగింది కానీ మైండ్ మ్యాచ్యూర్ కాలేదంటాం, అదే అన్నమాట. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని జెర్సిల్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పిందంటే, శిశువు మానసిక భౌతిక పరిపక్వత చెందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుంది. అంటే ఎప్పుడు ఎలా అంటే ఆ ఉద్వేగం సంభవించినప్పటికీ, అంటే తనలో ఆ ఎమోషన్ వచ్చినప్పటికీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో ఒక తనకు తానుగా కంట్రోల్ అయిపోతాడు. జెర్సిల్ అనే శాస్త్రవేత్త చెప్పింది. అదే రకంగా ఈ ఉద్వేగం మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త క్యాథరిన్ బ్రిడ్జెస్ అనే శాస్త్రవేత్త ఈ ఉద్వేగం మీద పరిశోధన చేసి మిత్రులారా, పరిశోధన చేసి ఆ సార్ ఏం చెప్పిండంటే, పిల్లల్లో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఉత్తేజం అని చెప్పాడు, ఎగ్జైట్మెంట్. అంటే నాకు తెలిసి డిఎడ్ బుక్లో కూడా ఉంది, లేటెస్ట్ టెక్స్ట్ బుక్లో, శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం జనరల్గా అయితే ఏడుపు. ఎందుకు సార్ అంటే, తను అప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి ఒక కొత్త ప్రపంచానికి వచ్చేసరికి శిశువు ఆ ప్రపంచంతో ఇమడలేక ఏడుపు రూపంలో తన యొక్క ఉద్వేగానికి లోనవుతాడు. అంటే అప్పటి వరకు తల్లి గర్భంలో ఆ పరిసరాలకు అలవాటు పడినటువంటి శిశువు బయటికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా కొత్త పరిసరాల వాతావరణం తట్టుకోలేక కొంత ఉద్వేగానికి లోనై ఏడవడం అనేది జరుగుతుంది. నిజానికి అసలు శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం అంటే ఏడిపే, కానీ మీరు దాన్ని ఎగ్జామ్ పర్పస్లో గుర్తుపెట్టుకోకండి మిత్రులారా. అకార్డింగ్ టు సైకాలజీ బుక్లో కూడా అదే ఉంది. కానీ ఎగ్జామ్లో మనకి ఎప్పుడు వచ్చినా ఉత్తేజమే. ఎవరి ప్రకారం? బ్రిడ్జెస్ ప్రకారం ఉత్తేజం ఇది అంటే ఆ ఉత్తేజం అనేది 3 months వయసు, 3 నెలల వయసులో పిల్లలు సహజంగా ఏడవడం అనేది అయిపోయిన తర్వాత పెరుగుతుంటే ఉత్తేజం అంటే నవ్వడము, యాంగ్జైట్మెంట్, ఆ ఉత్తేజం అనేది ఎక్కువగా ఉంటుంది. రావడం అనేది అంటే అది మెల్లిగా విచారము, ఆహ్లాదంగా మారుతుంది. ఆ విచారం అనేది ఇంకా డెవలప్ అయి కోపము, భయం, అసూయగా మారుతుంది. చివరికి 1 సంవత్సరం వచ్చేసరికి పిల్లవాడిలో అసూయ అనేది ఏర్పడుతుంది. 1 సంవత్సరం కాలం నాటికి అసూయ ఏర్పడితే 3 నెలల కాలంలో ఉత్తేజం ఏర్పడుతుంది. ఇది క్యాథరిన్ బ్రిడ్జెస్ ప్రకారం. అయితే ఈ ఉద్వేగాలలో రకాలని కేఎం బింఘమ్ అనే శాస్త్రవేత్త ఉద్వేగాలు 2 రకాలుగా ఉన్నాయి. అనుకూల ఉద్వేగాలు, వ్యతిరేక ఉద్వేగాలు. అనుకూల ఉద్వేగాలేమో ఇంతకుముందు మనం అనుకున్నాం, కొన్ని పాజిటివ్గా ఉంటాయి, కొన్ని నెగిటివ్గా ఉంటాయి. అనుకూల ఉద్వేగాలేమో మనిషికి సంతోషాన్ని ఇస్తే, ప్రతికూల ఉద్వేగాలు అనేటివి మనిషికి అసంతృప్తినిస్తాయి. అంటే ఒక ఏమంటారు, సాటిస్ఫై, అన్సాటిస్ఫైడ్ అండ్ నాట్ సాటిస్ఫైడ్ అంటాం కదా, అలా సాటిస్ఫై లేనటువంటి దాన్ని ప్రతికూల ఉద్వేగాలు ఇస్తాయి. అనుకూల ఉద్వేగాలు అంటే మనకు జనరల్గా పాజిటివ్, అంటే ప్రేమ కావచ్చు, నవ్వు కావచ్చు, సంతోషం, అలాంటి అన్నీ కూడా అనుకూల ఉద్వేగాల కిందికి వస్తే, ప్రధానంగా ప్రతికూల ఉద్వేగాలకు వచ్చేసరికి ఈ ఏవైతే భయం, కోపం, చిరాకు, విసుగు, ఇవన్నీ కూడా ప్రతికూల ఉద్వేగాల కిందికి వస్తాయి. ఇవి 2 కూడా అంటే ఈ ఉద్వేగాలు అన్నీ కూడా 2 రకాలు, అనుకూల ఉద్వేగాలు, ప్రతికూల ఉద్వేగాలుగా మనకు వర్గీకరించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే కేఎం బింఘమ్. సరే, మరి ఈ ఉద్వేగాల లక్షణాలు ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, ఇవి ఇంపార్టెంట్ మిత్రులారు, ఎందుకంటే క్రింది వాటిలో ఉద్వేగ లక్షణం కానిది లేదా క్రింది వాటిలో ఉద్వేగ లక్షణం అనొచ్చు.
ఇవి సార్వత్రికం, అంటే యూనివర్సల్, అందరిలో ఉద్వేగాలు ఉంటాయి. ఫస్ట్ పాయింట్, ఉద్వేగాలు లేనటువంటి మనిషి అనేది సాధారణంగా ఉండడు. ఉద్వేగాలు అందరిలో ఉంటాయి, పాయింట్ 1. కానీ వాటి తీవ్రతలో, అంటే వాటిని ఎక్స్ప్రెస్ చేయడంలో కానీ ఆ ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి, వైయక్తిక భేదాలు ఉంటాయి. సార్వత్రికమైనవి. రెండోది వీటి తీవ్రతలో, అంటే కొంతమంది ఇప్పుడు ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే సినిమా ఉందండి, అల్లు అర్జున్ సినిమా ఉంటుంది, హీరోయిన్ వాళ్ళ నాన్న ఎరుతాడు ప్రకాష్ రాజు. ఎంత జరిగినా కూడా, అంటే ఎంత ఉద్వేగం ఉన్నా కూడా వాళ్ళు కంట్రోల్డ్గా ఉంటారు. హీరో అడుగుతాడు, మీరు క్రికెట్ మ్యాచ్ ఎప్పుడైనా ఎంజాయ్ చేశారంటే మేము చాలా ఎంజాయ్ చేసాం, క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారో మేము అలా ఎంజాయ్ చేసాం. వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు, మ్యాచ్ చూస్తూ కూర్చుంటారు, అందరు విన్ కాగానే తండ్రి అందరినీ చూస్తారు, ప్రకాష్ రాజు ఇలా పెట్టగానే అందరు ఇలా పెడతారు. అంటే మనమైతే ఆ రోజు చాలామంది క్రికెట్ ప్రేమికులు ఒక అద్భుతమైనటువంటి ఆనందాలను, అంటే సంతోషాలను చేసుకున్నారు 2011 వరల్డ్ కప్ అప్పుడు. వీళ్ళు ఇలా ప్రకటిస్తే వాళ్ళు చాలా సింపుల్గా ఆ ఎమోషన్ని ప్రకటించే విధానంలో కొంత పరిమితి, అంటే ఎమోషన్స్ ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య తేడాలు ఉంటాయి. మరి ఉద్వేగాలు పుట్టుకతో రావు, అన్ని పుట్టుకతో రావు, కొన్ని పరిసరాల ద్వారా కూడా ఏర్పడతాయి. రాను రాను ఆ సిచ్యువేషన్స్ బట్టి కూడా కొన్ని సాధారణంగా ఉద్వేగాలు పుట్టుకతోనే వస్తాయి, కానీ అన్నీ కావు. అన్ని ఉద్వేగాలు కావు మిత్రులారా. మళ్ళీ క్వశ్చన్ మీరు బాగా అర్థం చేసుకోండి. ఉద్వేగాలు పుట్టుకతో వస్తాయి, మనం సహజాతలకు వెళ్తాం, అక్కడ నేర్చుకుందాం. పుట్టుకతో వస్తాయి, కానీ అన్ని పుట్టుకతో రావు, పరిసరాల ద్వారా ఏర్పడతాయి. ఈ ఉద్వేగం ఏర్పడినప్పుడు శారీరకంగా మానసికంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మనం ఇంతకుముందే అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్ రాసి వచ్చినటువంటి విద్యార్థి, 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసి వచ్చినటువంటి విద్యార్థి స్టేట్ టాపర్గా వచ్చినప్పుడు చూసుకోగానే ఆనందం తట్టుకోలేక కన్నీళ్ళు వస్తాయి, ఆనంద బాష్పాలు అనేటివి వచ్చేస్తాయి. అదొక అనుకూల ఉద్వేగం. లేదు, ఎగ్జామ్కి పోయే ముందు భయపడుతుంటారు, ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎలా వస్తుందో, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో, నేను చదివిని వస్తాయో రావో, అన్ని రాస్తానో రాయనో అనే కొంత టెన్షన్ ఉంటుంది ఎగ్జామ్. అది ప్రతికూల ఉద్వేగం. కానీ ఈ రెండు ఉద్వేగాలు కూడా కొద్దిసేపే ఉంటాయి. అనుకూల ఉద్వేగం కావచ్చు, ప్రతికూల ఉద్వేగం కావచ్చు. అంటే అవి ఏర్పడ్డా మనం అని అనుకున్నాం, మానసికంగా శారీరక లక్షణాలు కనిపిస్తాయి, ఏడుస్తూ ఉన్నాం, ఆనందం సంతోషంగా ఉంటుంది, ఆనంద బాష్పాలు కొద్దిసేపే. మొత్తం 365 days 24 hours నేను స్టేట్ ర్యాంకర్ని అదే ఊహాలోకంలో వివరించాం, కొద్దిసేపు మాత్రమే. లేదు ప్రతికూలంగా, అంటే మనం నెగిటివ్ అనుకున్నాం, ఎగ్జామ్ రాసేంత మట్టుకే ఆ భయమో టెన్షనో ఉంటుంది, స్వల్పకాలం మాత్రమే, తర్వాత యథావిధిగా ఉంటుంది. చివరగా అంటే ఉద్వేగ వికాసం అనేది అభ్యసనము పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. అంటే వాటిని ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది. చిన్నప్పుడు పిల్లవాడిని మనం చూస్తుంటాం, చిన్న పిల్లవాడు అంటే ఆడుకునే పిల్లవాడు 1 year బాబు దగ్గరికి వెళ్ళి పాము పోయినా మనకి అది భయం లేదు, ఆ పాముతో ఆడుతుంటాడు. మనం ఇప్పుడు పాత యూట్యూబ్లో చూస్తుంటే, ఎందుకు ఆ పిల్లవానికి అభ్యసనం అంటే నేర్చుకోలేదు, అది భయం అని, పరిపక్వత కూడా రాలేదు ఆ అబ్బాయిలో, అది ఏంటిది అనేది, అంటే ఏజ్ కూడా ఆ స్థాయికి రాలేదు. కాబట్టి అదే వయసు పెరిగిన కొద్దీ పామును చూస్తే భయపడతాడు. ఎందుకు? నేర్చుకున్నాడు. అంటే నేర్చుకోవడం అంటే పాము అంటే భయం అని. వయసు కూడా పెరిగింది, వయసు పెరిగిన కొద్దీ అభ్యసనం అంటే నేర్చుకోవడం అనేది జరిగింది. అంటే ఉద్వేగ వికాసం అనేది అభ్యసనం పరిపక్వతల మీద ఆధారపడుతుంది. 5 points ఇంపార్టెంట్. సార్వత్రికమైనవి, వాటి ప్రకటించడంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, అన్ని ఉద్వేగాలు పుట్టుకతో రావు, కొన్ని పరిసరాల ద్వారా ఏర్పడతాయి. ఇవి ఏర్పడినప్పుడు శారీరకంగా మానసికంగా కొన్ని లక్షణాలు వస్తాయి, అవి కూడా చాలా స్వల్పకాలికమైనవి. ఈ ఉద్వేగ వికాసం అనేది కూడా అభ్యసనము పరిపక్వతల మీద ఆధారపడుతుంది. దీన్ని బేస్ చేసుకునే 1932లో గుడెనో అనే శాస్త్రవేత్త చెవిటి మూగ పిల్లల మీద పరిశోధన చేసి ఆయన ఏం చెప్పిండంటే, ఉద్వేగము అంటే ఉద్వేగ ప్రతిస్పందన, అంటే ఉద్వేగం ఏదైతే నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నావో అది స్వభావ సిద్ధంగా వస్తుంది. అంటే ఆ శిశువుకో లేదా ఆ వ్యక్తికో జనరల్గానే వచ్చేస్తుంది. అది ఇతరుల నుంచి నేర్చుకునేది కాదు, ఒకరిని చూసి నేర్చుకునేది కాదు. స్వాభావికంగా పరిపక్వత అంటే స్వాభావికంగా అంటే రాను ఏజ్ను బట్టి ఏమన్నా చేంజెస్, అంటే ఆ ఉద్వేగం అనేది అవుతుంది ఏమంటే
ప్రకటించడంలో తేడా ఉంటుందేమో కానీ కంప్లీట్గా ఉద్వేగాలు అనేవి స్వభావ సిద్ధంగానే వస్తాయి. ఇతరులను చూసి నేర్చుకోవడం అనేది ఉండదు. స్వభావ సిద్ధంగా పరిపక్వతను అనుసరించవచ్చు. అంటే కాలం గడుస్తున్నా కొద్దీ, టైం గడుస్తున్నా కొద్దీ, అంటే మైండ్ మెచ్యూర్డ్ అయినా కొద్దీ వాటిని ప్రకటించడంలో కొంత అదుపులో ఉంటుండొచ్చు అని చెప్పేసి గుడినే ఉన్నటువంటి శాస్త్రవేత్త చెప్పడం జరిగింది మిత్రులారా. ఇక సహజాతాలు, ఇన్స్టింక్ట్స్. సో సహజాతము అంటే చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఆల్రెడీ మానవుని పుట్టుకతో వచ్చేటువంటి సహజ సిద్ధమైన మనోశారీరక ప్రవృత్తులు అంటే పుట్టుకతోనే వచ్చేస్తాయి. సహజంగానే ఉండేటువంటి ఇంటర్నల్గా ఉండేటువంటి మనం నేర్చుకుందాం. ఇంటర్నల్గా ఉండేటువంటి శారీరకమైనటువంటి శారీరక ప్రవృత్తులు. ఈ సహజాతాల నుండే ఉద్వేగాలు పుడతాయి. అంటే ఉద్వేగాలకు మూలం సహజాతాలు. ఆ పదాన్ని చెప్పింది కూడా మెక్డోగల్ అనే శాస్త్రవేత్త, ఇంగ్లాండ్. మెక్డూగల్ అనేటువంటి ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త అన్నాడు అన్నమాట. ఏమని అన్నాడు అంటే ఉద్వేగాలకు మూలం సహజాతాలు, సహజాతాల నుండే ఉద్వేగాలు ఉద్భవిస్తాయి. ఒక్కొక్క ఉద్వేగం ఒక్కొక్క సహజాతాన్ని ఫాలో అవుతుందని చెప్పాడు. ఇదే పట్టిక చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఈ పట్టిక వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. జతపరచండి, కింది సహజాత ఉద్వేగాలను జతపరచండి, లేదా సరికాని సహజాత ఉద్వేగం జత సరికాని. సహజాతం ఏంది? తప్పించుకోవడం. దాని ఆధారంగా భయం అనేది తెలుస్తుంది. కుక్క కరిచింది అనుకోండి, ఒకసారి కరిచింది, నెక్స్ట్ టైం భయం ఉంటుంది. తప్పించుకోవడం నుంచి భయం అనే ఉద్వేగం రావడం. కలహించుకోవడం నుంచి కోపం, అంటే ఫైటింగ్ చేయడం, దాని నుంచి కోపం. వ్యతిరేకించడం జుగుప్స. కుతూహలం యాంగ్జైటీ, దాని నుంచి విస్మయం. ఆహార అన్వేషణ, చిన్నప్పటి నుంచి అది పుట్టుకతోనే వస్తుంది. ఇవన్నీ కూడా తప్పించుకోవడము. అంటే మళ్ళీ డౌట్, సార్ మనకు కనిపిస్తాయి అంటే పుట్టుకతో సహజ సిద్ధంగా ఉండిపోతాయి. మనకు పర్టికులర్గా ఆ ఏజ్లో కనిపిస్తుందని మనకు తెలియదు. లోపల ఇంటర్నల్గా ఉంటాయి. ఆ సందర్భాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి అవి బయటపడుతుంటాయి. ఇది ఆల్రెడీ ఇంటర్నల్ ఉంటుంది. దాని నుంచే భయం. కలహించుకోవడం మనిషిలో ఉంటుంది పుట్టుకతోనే, దాని నుంచి కోపం. వ్యతిరేకించడం జుగుప్స, అంటే ఒక వ్యక్తిని నువ్వు వ్యతిరేకిస్తున్నావు ఎవరినైనా అంటే ఒక ఈర్ష, అంటే నెగిటివ్ థాట్ అన్నమాట. కుతూహలం, విస్మయం. ఆహార అన్వేషణ, ఆకలి, ఒక ఉద్వేగం. నిర్మాణం, సృజనశీలత. ఇంటర్నల్గా మనిషికి ఉంటుంది. అంటే సృజనశీలతగా, సృజనాత్మకత వేరు, సృజనశీలత వేరు. నిర్మాణం. మాతృపితృ ప్రవృత్తి, ప్రేమ. పుట్టగానే బాబు తల్లి, ఫస్ట్ తల్లి తండ్రి, ఆ రకంగా వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటుంది. దాని నుంచి ప్రేమ. నవ్వుతాడు, మనకు తెలుసు ఆల్రెడీ పుట్టుకతో ఏడవడం, నవ్వు, అది ఉత్సాహం. లైంగిక వాంఛ, వయసు పెరిగినా కొద్దీ కామంగా, ఆ ఉద్వేగంగా పరిగణించడం అనేది జరుగుతుంది. సామూహికత్వం, కలిసి ఆడుకుంటుంటాడు చిన్నప్పుడే పిల్లవాడు. సాంఘికీకరణలో మనం చూస్తుంటాం, క్రీడలను వస్తుంది. మెల్లిగా మిగతా పిల్లలతో ఆడుకునే సందర్భంలో అది ఐక్యతగా మారుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది సహజాత ఉద్వేగం. సో ఉద్వేగ పరిపక్వత అంటే ఎమోషనల్. ఒకే మిత్రులు ఏవైతే సహజాతం, ఉద్వేగం, జస్ట్ టాపిక్స్ దేని దానికి గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. సో ఉద్వేగ పరిపక్వత అంటే ఏంటంటే తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని, ఉద్వేగాలను అదుపులో ఉంచుకొని, ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకొని, ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ప్రవర్తించడమే ఉద్వేగ పరిపక్వత. మనం అంటే అదే ఇంతకుముందు చెప్తుంది, అది ఎమోషనల్గా నువ్వు కంట్రోల్గా ఉండాలి అని చెప్తుంటారు. నువ్వు అంత ఎమోషనల్ కావద్దు. ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? మనం ఫ్యామిలీస్లో చూస్తుంటాం, ఫ్రెండ్స్, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావురా? కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు నేను చెప్పాను, ఉద్వేగ పరిపక్వత అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. ఉద్వేగ పరిపక్వత లేనటువంటి వ్యక్తి మూర్తిమత్వం అనేది కొంత దెబ్బతింటుంది, అన్బ్యాలెన్స్డ్గా ఉంటుంది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రులారా. ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే అంటే ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఒక అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారుడు అయ్యుండి అలా జెర్సీ విప్పి పైన ఏం లేదు నగ్నంగా దాన్ని ఇలా తిప్పాడు. చాలా విమర్శల పాలైంది అది. ఎందుకు? తనకు ఉద్వేగం రావచ్చు, కానీ తను ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోలేదు. ఒక అంతర్జాతీయ మైదానం అది. ఎంతోమంది
క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు, పరిస్థితులను అర్థం చేసుకోలేదు, ఉద్వేగాలను అదుపులో పెట్టుకోలేదు, ప్రవర్తించారు. అది ఉద్వేగ పరిపక్వత కాదు. పరిస్థితులను అర్థం చేసుకొని ఉద్వేగాలను అదుపులో ఉంచుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. అది ఉద్వేగ పరిపక్వత. దాన్ని అంటే సమతుల్య వ్యక్తిత్వం మనం చెప్తున్నాం కదా. ఉద్వేగ పరిపక్వతనే సమతుల్య వ్యక్తిత్వంగా దోసాంజ్ అనేటువంటి శాస్త్రవేత్త నిర్వచించాడు. సమతుల్య అదే చెప్తున్నాం కదా, బ్యాలెన్స్డ్గా క్యారెక్టర్ అనేది అంటే పర్సనాలిటీ అనేది మానవుని యొక్క మూర్తిమత్వం అనేది సమతుల్యంగా ఉండేదాన్ని ఒక మనిషికి ఉద్వేగ పరిపక్వత ఉంది అంటే సమతుల్య వ్యక్తిత్వం అంటే తన యొక్క ఎమోషన్స్ని ఎప్పుడు ఎలా ఎక్కడ అంటే అతిగా ఉండదు ఆయన ఎమోషన్స్. ఒకవేళ ఎమోషన్స్ని వచ్చినప్పుడు వచ్చిన ఎమోషన్స్ని ఎక్కడ ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి అనేది కూడా తెలిసినటువంటి వ్యక్తిత్వం సమతుల్య వ్యక్తిత్వం దోసాంజ్ అని శాస్త్రవేత్త చెప్పాడు. తనలోని ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవడమే ఉద్వేగ పరిపక్వత అని చెప్పి కాలే అని చెప్పాడు. అంటే ఏవైతే ఉద్వేగాలు ఉన్నాయో ఆ ఉద్వేగాలను కంట్రోల్ చేసుకోవడమే ఉద్వేగ పరిపక్వత అని చెప్పింది కాలే. ఇక కొన్ని ఉద్వేగాల మీద కొంతమంది పరిశోధన చేశారు. భయం, కోపం. భయం మిత్రులారా, భయం మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త లోటన్. భయం మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్త లోటన్. భయం 4 రకాలని చెప్పింది. భయం 4 రకాలుగా ఉంటుంది. ఎలాంటి భయాలు? ఒకటి, వస్తువులను చూడడం ద్వారా. పాయింట్ 1, చిన్నప్పుడు ఇంజెక్షన్ అంటే పిల్లవానికి ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు ఏర్పడినటువంటి భయం ఆ వ్యక్తి పెద్ద అయ్యేంత వరకు కూడా చూడొస్తుంది. ఆ వ్యక్తి పెద్దవాడు అయ్యేంత వరకు కూడా ఇంజెక్షన్ అంటే భయం. ఈ వయసులో మనం కూడా భయపడతాం. భయం అది వస్తువుల ద్వారా. 2, ప్రత్యక్ష అనుకరణ ద్వారా. చిన్నప్పుడు తల్లి తండ్రి దేనికైతే భయపడుతున్నారో లేదా తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు దేనికైతే భయపడుతున్నారో దాన్ని చూసి వీడు భయం పెంచుకుంటాడు. అంటే ఏదైనా కావచ్చు, తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి. 2, ప్రత్యక్ష అనుభవాలు అయితే అంటే ఎప్పుడైనా అనుకోకుండా వాడు ఫస్టే లిఫ్ట్లో ఎక్కిండి అనుకోండి, అది ఆగిపోవడం ఏదో జరిగింది అనుకోండి, ఆ అనుభవం ద్వారా లిఫ్ట్ అంటే భయం అయిపోతుంది. లేదా ఎప్పుడైనా 4 గోడల మధ్యలోనే ఉంచినప్పుడు ఏదో ఒక సందర్భంలో ఆయనకు భయం అయింది అనుకోండి, మళ్ళీ ఎప్పుడైనా లిఫ్ట్ అంటే భయం. ప్రత్యక్ష అనుభవం ద్వారా భయం. 1, వస్తువు ద్వారా. 2, ఇతరులను చూడడం ద్వారా. 3, తనకు వచ్చేటువంటి అనుభవాల ద్వారా. 4, వయసు. ఎగ్జాంపులే ప్రత్యక్ష అనుభవంలో మనం కుక్కది కూడా చెప్పొచ్చు. కుక్క లాంటిది కూడా, కుక్క కరిచింది అనుకోండి చిన్నప్పుడు, మనకి అనుభవం అయింది కదా కరుస్తుంది అని, తర్వాత ఎప్పుడు కుక్క అంటే భయపడతాడు. పిల్లి కరిచింది అనుకోండి చిన్నప్పుడు, అంటే పిల్లి ఏదో గీరడం చిన్న వయసులో జరిగింది అనుకోండి, పిల్లవాడి మైండ్లో ఉండిపోతుంది, భవిష్యత్ అంతా కూడా పిల్లికి భయపడుతూ ఉంటాడు. వయసుతో పాటు వచ్చేటి ఇంతకుముందే చెప్పుకున్నాం, చిన్నప్పుడు వానికి పాము అంటే భయం ఉండదు, రాను రాను పాము అంటే భయపడుతుంటాడు. కుక్కనే కావచ్చు, చిన్నప్పుడు వానికి ఏంటంటే కుక్కను బోరు వీకి రకరకాలుగా ఆడుకుంటాడు. ఎప్పుడో అది అంటే పెరుగుతున్న సందర్భం ఎప్పుడైనా మొరగడం అది చేసినప్పుడు దానికి కూడా భయపడతాడు. అంటే వయసుతో పాటు వచ్చే అనుభవం. వస్తువుల ద్వారా, ఇతరులను చూడడం ద్వారా, అంటే ఇతరులు సన్నివేశాల్లో వాళ్ళు ప్రవర్తించిన విధానం ద్వారా, తనకు కలిగినటువంటి అనుభవాల ద్వారా, వయసు ద్వారా వచ్చే భయం. ఇవి 4 రకాలని చెప్పి లోటన్ చెప్పాడు. తర్వాత కోపం మీద రికెట్స్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రయోగాలు చేశాడు. ఈ కోపం అంటే తెలుసు, ఏదైనా తనకు కావాల్సింది దక్కనప్పుడు, తను అనుకున్నది జరగనప్పుడు సహజంగా కోపం అనేది వస్తుంది మనిషికి. సమయానికి జరగకపోయినప్పుడు, ఏదైనా తను కావాలనుకున్నది సాధించలేనప్పుడు, అంటే ఏదైతే తను కోరుకుంటుండో అది ఇవ్వనప్పుడు కోపం. తర్వాత అసూయ మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త సీవెల్. ఇవి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అసూయ మీద సీవెల్. వ్యాకులత అంటే కెనాన్. వ్యాకులత మీద పరిశోధన చేసినటువంటి వ్యాకులత. కెనాన్. వ్యాకులత అంటే
ముందే టెన్షన్ పడ్డాం అనమాట. ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, అది జరిగితే ఏమవుతుందో. అంటే అక్కడ జరుగుతుందా లేదా తెలీదు, కానీ ముందే ఊహించుకొని మానసికంగా ఒక టెన్షన్ గురవడం వ్యాకులత. దాని మీద పరిశోధన చేసినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కేనన్. తర్వాత కుతూహలం, గిల్ఫార్డ్. చిన్నప్పుడు పిల్లలు వేస్తారు కదా కుతూహలంగా, రకరకాల క్వశ్చన్స్ అడుగుతుంటారు. కుతూహలం అంటే ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి ఒక ఆసక్తి అన్నమాట. తెలియని అంశాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి, కుతూహలం, గిల్ఫార్డ్. భయం మీద లోటన్ 4 రకాలని చెప్పాడు. కోపం మీద రికెట్స్, అసూయ సీవెల్, వ్యాకులత కేనన్, కుతూహలం మీద గిల్ఫర్డ్. ఇది ఉద్వేగ వికాసానికి సంబంధించినటువంటి అంశం మిత్రులారా. నెక్స్ట్ సాంఘిక వికాసం, తర్వాత నైతిక వికాసం ఒక క్లాస్లో అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.